ఈరోజు టాపిక్ టాప్ 15 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. లెట్స్ బిగిన్. ఫ్యాక్ట్ నెంబర్ 1. యుఎస్ఏలో ఉన్న కొలరాడోలో ఇంకా ఒక యాక్టివ్ వాల్కెనో ఉంది. సైంటిస్టులు ఇది లాస్ట్ టైం ఎరప్ట్ అయిన టైంని రఫ్గా క్యాలిక్యులేట్ చేసి ఇది ఈజిప్ట్లో పిరమిడ్లు కడుతున్నప్పుడు ఎరప్ట్ అయిందని చెప్పారు. అయితే ఈ యాక్టివ్ వాల్కెనో పేరు డాట్సెరో. ఇది 700 మీటర్ల వెడల్పు ఇంకా 400 మీటర్ల పొడవు ఉంటుంది. సో ఈ వాల్కెనో ఎరప్ట్ అయ్యి కొన్ని వందల సంవత్సరాలు అవ్వడంతో శాస్త్రవేత్తలు ఈ వాల్కెనో మళ్ళీ ఎరప్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం మామూలుగా బుద్ధుడి ఇమేజెస్ రోజు చూస్తూ ఉంటాం, ఫోన్స్లో, టీవీస్లో, ఇంకా విగ్రహాల రూపంలో. కానీ ఆ ఫొటోస్ ఇంకా స్టాచ్యూస్ ఏవి నిజం కాదు. నిజమైన బుద్ధుడు ఇలా ఉండడు. మామూలుగా బుద్ధుడి ఇమేజెస్లో బుద్ధుడు చాలా హెల్తీ బాడీతో ఉన్నట్టు చూపించారు. కానీ నిజానికి బుద్ధుడు చాలా సన్నగా ఉంటాడు. సెల్ఫ్ డిప్రవేషన్ వల్ల బుద్ధుడి బోన్స్ కూడా కనిపించేవని అంటారు. ఇప్పటి వరకు ఉన్న బుద్ధుడి ఇమేజెస్లో యాక్యురేట్ ఇమేజ్ ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఆస్ట్రోనాట్ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఆస్ట్రోనాట్ వర్డ్ యొక్క అసలైన మీనింగ్ తెలుసా? యాక్చువల్గా ఈ ఆస్ట్రోనాట్ అనే వర్డ్ని గ్రీక్ లాంగ్వేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఆస్ట్రోనాట్ అనే పదం 2 వేరువేరు గ్రీక్ పదాలతో తయారైంది, ఆస్ట్రో ఇంకా నాట్. గ్రీక్లో ఆస్ట్రో అంటే స్టార్ అని అర్థం, నట్ అంటే సైలర్ అని అర్థం. సో ఆస్ట్రోనాట్ అసలైన మీనింగ్ స్టార్ సైలర్. ఫ్యాక్ట్ నెంబర్ 4. మన ఇండియాలో ఉన్న రైల్వే సిస్టమ్ ఈ లోకంలోనే అతి పెద్ద రైల్వే సిస్టమ్స్లో ఒకటి. అయితే రైల్వే సిస్టమే లేని ఒక దేశం ఉంది. ఆ దేశంలో రైల్వే సిస్టమ్స్ లేకపోవడానికి కారణం అక్కడి ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద అంత ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఈ కంట్రీలో రైల్వే సిస్టమ్ అనేదే లేదు. ఆ దేశం ఐస్లాండ్లో ఎక్కువ మంచు ఉండడం, ఇంకా అక్కడి ప్రజలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడకపోవడం దీనికి కారణాలు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఫన్నీగా ఉండేవాళ్ళు ఉంటారు. అయితే ఇది నేర్చుకుంటే వచ్చేది కాదు. మామూలుగా కొందరిలో న్యాచురల్గా ఈ అలవాటు ఉంటుంది. కానీ జపాన్లో ఫన్నీగా ఉండడం నేర్చుకొని మరీ ఫన్నీగా ఉండడానికి ట్రై చేస్తారు. అయితే జపాన్లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో ఎలా ఫన్నీగా ఉండాలో, ఎలా జోక్స్ వేయాలో అని నేర్పిస్తారు. ఈ స్కూల్ 1982లో స్టార్ట్ అయింది అండ్ ప్రతి సంవత్సరం 1000 మందికి పైగా ఈ స్కూల్లో జాయిన్ అవుతున్నారంట. ఫ్యాక్ట్ నెంబర్ 6. స్పైడర్స్ మామూలుగా వాటికంటే చిన్న ఇన్సెక్ట్స్ని తిని బ్రతుకుతాయి. పెద్దవైతే కప్పల్ని కూడా తినగలవు. అయితే ఒక స్పైడర్ ఉంది, దాని పేరు భగీరథ కిప్లింగి. ఇది ఒక జంపింగ్ స్పైడర్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆకులు మాత్రమే తింటుంది. దీన్ని 18th సెంచరీలో డిస్కవర్ చేశారు. అండ్ ఇప్పటి వరకు ఈ భూమి మీద ఉన్న అన్ని స్పైడర్స్ జాతుల్లో ఆకులు మాత్రమే తిని బ్రతికే స్పైడర్ ఇది ఒక్కటే. ఫ్యాక్ట్ నెంబర్ 7. స్టీఫెన్ హాకింగ్స్ మీ అందరికీ తెలిసే ఉంటాడు. స్టీఫెన్ హాకింగ్స్ ఒక ఫేమస్ సైంటిస్ట్. ఆయన ప్రపోజ్ చేసిన థియరీస్ ఇంకా ప్రూఫ్స్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో ఒక పెద్ద మైల్ స్టోన్స్ అని చెప్పాలి. అయితే 2009లో స్టీఫెన్ హాకింగ్స్ ఒక పార్టీని అరేంజ్ చేశాడు. కానీ హాకింగ్స్ ఆ పార్టీ మొత్తం అయిపోయాక దాని ఇన్విటేషన్ని రిలీజ్ చేశాడు. చాలామందికి ఏం అర్థం కాలేదు. అయితే స్టీఫెన్ హాకింగ్స్ ఆ పార్టీని టైం ట్రావెలర్స్ కోసం అరేంజ్ చేశాడు. అందుకే ఆ పార్టీ అయిపోయాక ఇన్విటేషన్ని రిలీజ్ చేశాడు, ఎవరైనా టైం ట్రావెలర్స్ వస్తారేమో అని. కానీ ఆ పార్టీకి ఒక్కరు కూడా అటెండ్ కాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మన హిస్టరీలో షార్టెస్ట్ వార్ ఏంటో తెలుసా? అండ్ ఆ వార్ కేవలం 45 నిమిషాలు మాత్రమే జరిగింది. అయితే ఈ వార్ బ్రిటన్కి ఇంకా జంజిబార్కి మధ్య జరిగింది. ఆగస్ట్ 27, 1896 జంజిబార్ సుల్తాన్ బ్రిటిష్ ఎంపైర్ కింద ఉన్న ఒక బ్రిటిష్ సపోర్టెడ్ సుల్తాన్ మీద దాడి చేశాడు. దానికి రెస్పాన్స్గా బ్రిటిష్ జంజిబార్ సుల్తాన్ కోటని బాంబులతో ధ్వంసం చేసింది. దీంతో జంజిబార్ సోల్జర్స్ అందరూ సరెండర్ అవ్వవలసి వచ్చింది. చివరికి ఈ వార్ యానల్స్ ఆఫ్ వార్ఫేర్ అనే చాప్టర్లో ఒక యూనిక్ వార్గా నిలిచిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మన హ్యూమన్ ఐ చాలా సెన్సిటివ్. ఇది ఎంత సెన్సిటివ్ అంటే ఒకవేళ ఎర్త్ ఫ్లాట్గా ఉంటే రాత్రిపూట ఒక క్యాండిల్ ఫ్లేమ్ని 48 కిలోమీటర్ల దూరం నుంచి కూడా చూడగలదు. ఇది ఒక నార్మల్ ఐకాన్న స్ట్రెంగ్త్. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం సినిమాల్లో ఇంకా టీవీ షోస్లో చూస్తూ ఉంటాం, ఎందుకు రెడ్ కలర్ చూస్తే కోపం వస్తుంది. అయితే ఇది నిజం కాదు. బుల్స్కి
రెడ్ కలర్ చూడడం వల్ల ఎటువంటి రియాక్షన్ ఉండదు. యాక్చువల్గా అవి కలర్ బ్లైండ్. వాటికి రెడ్ కలరే కాదు, ఏ కలర్ కనబడదు. ఫ్యాక్ట్ నెంబర్ 11. సైంటిస్టులు 2015లో ఒక కొత్త షార్క్ జాతిని కనుక్కున్నారు. ఇవి కవాచి వాల్కానోకి చాలా దగ్గరగా ఉన్న రివర్లో ఉన్నాయి. సైంటిస్టులు వీటిని స్టడీ చేయడానికి ఎంతో ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ షార్క్స్ యాసిడిటీ ఇంకా హీట్ ఉన్న వాటర్లో ఉండడం వల్ల వీటి మీద స్టడీ చేయడం చాలా కష్టం. ఈ వాల్కెనో దగ్గర షార్క్స్ ఉండడం వల్ల దీనికి షార్కెనో అనే పేరు కూడా వచ్చింది. ఈ వాల్కెనో దగ్గర 2 రకాల షార్క్స్ కనిపించాయి. ఇవి హ్యామరైడ్ ఇంకా సిల్కీ షార్క్స్ కి చాలా దగ్గరగా ఉన్నాయి. కానీ ఈ షార్క్స్ ఇంత హీట్ ఇంకా యాసిడిటీలో ఎలా బ్రతుకుతున్నాయో సైంటిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 12. ద వాయినేజ్ మానోస్క్రిప్ట్. ఇది ఒక హైలీ మిస్టీరియస్ మానోస్క్రిప్ట్. దీంట్లో చాలా పిక్చర్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఆ బుక్ ఏ భాషలో ఉందో ఎవ్వరికీ తెలియదు. లింగ్విస్టిక్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం ఈ బుక్లో ఉన్న లాంగ్వేజ్ ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు. ఇంకా ఈ బుక్లో ఉన్న లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం కూడా ఎవ్వరి వల్ల కాలేదు. ఈ బుక్లో ఏమున్నాయంటే అన్ఐడెంటిఫైడ్ ప్లాంట్స్, ఆస్ట్రోనామికల్ డయాగ్రామ్స్, ఎప్పుడు చూడని మనిషిలాగా ఉన్న క్రీచర్స్ యొక్క బొమ్మలు ఉన్నాయి. ఈ బుక్ని కనిపెట్టి కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. క్రిప్టోగ్రాఫర్స్ ఇంకా స్కాలర్స్ ఈ మాన్యుస్క్రిప్ట్లో ఉన్న కంటెంట్ ఏంటో క్రాక్ చేయలేకపోతున్నారు. కొంతమంది ఈ బుక్ ఏలియన్స్ రాసింది అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు ఈ మాన్యుస్క్రిప్ట్ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 13. జూన్ 13, 1908 సైబీరియాలో ఉన్న తుంగుస్కా రివర్కి దగ్గరలో ఒక ఎక్స్ప్లోజన్ జరిగింది. దీన్ని తుంగుస్కా ఈవెంట్ అని కూడా అంటారు. ఈ ఎక్స్ప్లోజన్కి కారణం ఒక పెద్ద మీటరాయిడ్ అని నమ్ముతారు. అయితే ఈ ఎక్స్ప్లోజన్ నుంచి రిలీజ్ అయిన ఎనర్జీ 10 to 15 మెగాటన్స్ ఆఫ్ TNTతో సమానం అని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ వల్ల 2000 కిలోమీటర్ల రేడియస్ వరకు ఉన్న అన్ని చెట్లు నాశనం అయిపోయాయి. అయితే ఈ ఇన్సిడెంట్ ఒక రిమోట్ ఏరియాలో జరగడం వల్ల ఒక్క మనిషి కూడా ఈ ఇన్సిడెంట్లో చనిపోలేదు. ఇప్పటి వరకు హిస్టరీలో జరిగిన లార్జెస్ట్ ఇంపాక్ట్ ఈవెంట్ ఈ తుంగుస్కా ఈవెంట్. ఫ్యాక్ట్ నెంబర్ 14. మన వ్యాష్ యూనివర్స్లో భూమి సన్ చుట్టూ మూవ్ అవుతుంది. సన్ మిల్కీవే చుట్టూ రొటేట్ అవుతుంది. అయితే మన అబ్జర్వబుల్ యూనివర్స్లో ద గ్రేట్ అట్రాక్టర్ అనే ఒక అన్నోన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది. దీనివల్ల మన మిల్కీవే యూనివర్స్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. అయితే ద గ్రేట్ అట్రాక్టర్ని ఇంకా మన శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ గ్రేట్ అట్రాక్టర్ కలెక్షన్ ఆఫ్ గ్యాలరీస్ వల్ల ప్రొడ్యూస్ అయిన గ్రావిటేషనల్ ఫోర్స్ అని అనుకుంటున్నారు. కానీ ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మనం టెక్నాలజీ పరంగా ఎంత అడ్వాన్స్ అయినా మన యూనివర్స్లో తెలుసుకోలేకపోయిన ఎన్నో మిస్టరీస్ ఇంకా అలాగే ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 15. అంతికేత్రా మెకానిజం. ఇది ఒక ఏషియన్ గ్రీక్ మెకానికల్ డివైస్. ఇది అంతికేత్రా ఐలాండ్ దగ్గరలో దొరికిన ఒక పాడుబడ్డ షిప్లో కనిపెట్టారు. దీన్ని 1st century BCEలో వాడేవారని కార్బన్ డేటింగ్ వల్ల తెలిసింది. దీన్ని వరల్డ్స్ ఓల్డెస్ట్ అనలాగ్ కంప్యూటర్ అని కూడా అంటారు. ఈ మెకానికల్ డివైస్లో చాలా కాంప్లెక్స్ అయిన గేర్ అరేంజ్మెంట్ ఉండడం వల్ల దీన్ని ఆస్ట్రోనామికల్ పొజిషన్స్ని ప్రిడిక్ట్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళని శాస్త్రవేత్తలు చెప్పారు. That's all for today. Thank you.